హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ప్రతి ఏడాది దీక్ష తీసుకునే లక్షలాది మంది అయ్యప్ప భక్తులు ఒక సమస్యని ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఈ మధ్య కాలంలో అది పెద్ద వివాదంగానే మారింది. ఇందుకీ ఏంటి ఆ ప్రశ్న అంటే, పోలీస్ డ్యూటీలో యూనిఫామ్ ఇంపార్టెంటా, లేకపోతే భక్తితో దీక్ష బట్టలు ధరించడం ముఖ్యమా అని. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న పోలీస్ సిబ్బంది వీధుల్లో ఈ దీక్ష దుస్తులు ధరించడానికి తెలంగాణ హైయర్ అఫీషియల్స్ అనుమతి ఇవ్వలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వీధుల్లో ఉన్నప్పుడు మీరు దీక్ష నియమాల కంటే కూడా క్రమశిక్షణతో కూడిన యూనిఫామ్ నిబంధనలే ప్రధానం అని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. అసలు ఉన్నతాధికారులు వర్షన్ ఏ విధంగా ఉంది? ఓన్లీ స్టేట్మెంట్ ఇచ్చేసారా, లేకపోతే ఎందుకు వాళ్ళు ఇలా చెప్తున్నారా? లేదా కఠినమైన రూల్స్ పాటించే ఈ పోలీస్ సిబ్బందితో పాటుగా నార్మల్ ఉద్యోగులు కానీ విద్యార్థులు కూడా ఈ దీక్ష దుస్తులు ధరించడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే డ్రెస్ కోడ్ కాన్ఫ్లిక్ట్ అసలు ఎక్కడెక్కడ ఉంది, దీనికి సొల్యూషన్ ఏదైనా ఉందా? ఈరోజు మనం ఈ వీడియోలో డిఫరెంట్గా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పోలీసుల అనుమతి ఉందా, ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు, ఈ పాయింట్ని చూద్దాం. నిషేధం ఇంకా ఆంక్షలు. అయ్యప్ప దీక్ష లేకపోతే వేరే ఏదైనా సరే మతపరంగా కొన్ని దీక్షలు కనుక తీసుకుంటే పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు ఈ దీక్ష నియమాలు పాటించడానికి నల్ల బట్టలు లేకపోతే ఏదైనా సివిల్ డ్రెస్, గడ్డం జుట్టు పెంచడానికి, షూస్ లేకుండా డ్యూటీకి హాజరు కావడానికి అనుమతి లేదు అని క్లియర్ కట్గా హైయర్ అఫీషియల్స్ చెప్పేశారు. దానికి కారణం ఏంటి అంటే, పోలీస్ శాఖ చాలా డిసిప్లిన్తో కూడి ఉంటుంది. డ్యూటీలో ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా వాళ్ళు వాళ్ళ యూనిఫామ్ లేకపోతే నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇది పోలీస్ యొక్క కండక్ట్ రూల్, దానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి. సరే, దీనికి సొల్యూషన్ ఏదైనా ఉందంటే, ఒకవేళ ఏదైనా పోలీస్ సిబ్బంది దీక్ష పూర్తిగా నిష్ఠతో పాటించాలి అనుకుంటే వాళ్ళకు ఒక ఎక్సెప్షన్ ఉంది, లీవ్ తీసుకోవడం. ఇదే అధికారులు చెప్తున్నారు. అంతేకాదు, ముందుగానే వాళ్ళు పర్మిషన్ కనుక తీసుకుంటే 2 నెలల వరకు కూడా ఆ సెలవు ఇవ్వడానికి పోలీస్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. రీసెంట్గా జరిగిన ఇష్యూ ఏంటి అంటే, హైదరాబాద్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయ్యప్ప దీక్షలో భాగంగా దానికి సంబంధించిన బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసుకోవడానికి పర్మిషన్ అడిగారు. ఉన్నతాధికారులు వెంటనే దాన్ని రిజెక్ట్ చేశారు, మెమో ఇచ్చేశారు. సో అదే ఇప్పుడు చాలా చర్చకి కారణమైంది. అసలు అయ్యప్ప మాల ధరించేవారు ఎదుర్కొంటున్న నార్మల్ ఇబ్బందులు ఏంటి అంటే, దీక్ష తీసుకున్న ఉద్యోగులు, విద్యార్థులు, లేకపోతే రోజు పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ దీక్ష నియమాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. పనులు చేసుకునే వాళ్ళ, ఉద్యోగుల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ కోడ్. మనం గమనిస్తే చాలా వరకు ఆఫీసెస్లో, కార్పొరేట్ కంపెనీస్లో, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో డ్రెస్ కోడ్ కన్ఫామ్గా ఉంటుంది. దీక్ష సమయంలో నల్లగా లుంగి లేకపోతే నల్ల చుక్క ఇవి ధరించడం అనేది డ్రెస్ కోడ్ని వాళ్ళు క్రాస్ చేయడమే అవుతుంది. కొన్ని ప్రైవేట్ ఉద్యోగులు మాత్రం వాళ్ళు ఈ మతాచారాల్ని గౌరవిస్తారు, కొంతవరకు వాళ్ళకి మినహాయింపిస్తున్నారు. ఇంకొకటి, శానిటేషన్, ఫుడ్ గురించి ప్రాబ్లం అవుతుంది. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు చాలా నీట్గా ఉంటారు, అన్ని నియమాలు పాటిస్తుంటారు. వాళ్ళు ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారు. ఆఫీసుల్లో అందరితో కలిసి వాళ్ళు భోజనం చేయడం లేకపోతే బయట క్యాంటీన్లో తినడం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, షూస్ ఇంకా చెప్పులు సంబంధించి. దీక్ష తీసుకున్న వాళ్ళు షూస్ వేసుకోరు, చెప్పులు కూడా వేసుకోరు. ఇది ఏదైనా ఫీల్డ్ వర్క్లోకి వెళ్ళే ఉద్యోగులకైనా వాళ్ళ ఆరోగ్యము లేకపోతే సేఫ్టీ పరంగా చూసుకుంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇక ఫైనల్గా మనం గమనించాల్సింది, చదువుకునే విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులు. యూనిఫామ్ ఎలా ప్రాబ్లం అవుతుందంటే, స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా యూనిఫామ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది కదా. అయితే ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు బ్లాక్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల ఈ యూనిఫామ్ అనేది వీళ్ళు పట్టించుకోవట్లేదు, పాటించట్లేదు, దాన్ని క్రాస్ చేసినట్టే కదా. కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ యాక్సెప్ట్ చేసినా కొన్ని మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో షూస్ వేసుకోకపోవడం వల్ల, తక్కువగా కదలడం, ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు, లేకపోతే పీటీ క్లాసెస్లో కానీ యాక్టివ్గా పాల్గొనడం అనేది వాళ్ళకి కష్టం అవుతుంది. ఫైనల్గా పోలీస్ శాఖ లేదా సైన్యంలో ఉండే ఎవరైనా సరే క్రమశిక్షణ సంస్థలు యూనిఫామ్ లేకపోతే వాళ్ళకి పెట్టిన రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి, మతపరమైన ఆచారాలు ఏదైనా ముఖ్యమైన ఉంటే వాళ్ళు చేసే డ్యూటీస్లో క్రమశిక్షణకే ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి పోలీస్ వాళ్ళు కొంచెం ఆలోచించాలి. సో పోలీస్ శాఖలో అయితే మనం ఫైనల్గా చూస్తే ఈ క్రమశిక్షణ లేకపోతే భద్రతా నియమాలు చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం, ఒకవేళ దీక్ష తీసుకునే ఉద్యోగులు లేదా విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ లైఫ్లో కొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు. యూనిఫామ్ ఫార్మాలిటీస్ ఉన్న చోట, కొన్ని చోట్ల సెలవు తీసుకోవడం కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రాబ్లంగా ఉంటుంది. వాళ్ళకున్న ఒక్క సొల్యూషన్ కూడా అదే.
ఇక భక్త డ్యూటీయా ఈ డిఫరెన్సెస్ అనేది ఎప్పుడు అభిప్రాయ భేదం ఉంటానే ఉంది. పోలీసులకి మినహాయింపు ఇవ్వాలా, లేకపోతే క్రమశిక్షణే ముఖ్యం అంటారా? మరి మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.